నీకు నేరుగా నీ మనసుతో నీ ఆత్మతో సూటిగా ఆదరణ వాక్యం దేవునికి ఇస్తున్నాడు. పేతురుని అడుగుదామా, ఇంత అస్థిడైన నీవు నేను ఎలా దేవుడు మలుచుకొని రాయిగా చేసుకున్నాడు, ఈరోజు నువ్వు మాకు చెప్పే స్థాయికి వచ్చావేమని? ఆయన మీ గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడన్నావు కదా. అప్పుడు పేతురు అంటాడు, అవును, నా అన్ని చింతల్లో ఒక్కటి రెండు కాదండి, ఈరోజు నా వ్యక్తిగత సాక్ష్యాన్ని మీతో పంచుకుంటానని పేతురు జీవితంలో జరిగిన 5 ప్రాంతాల్లో దేవుడు చింతను అనుమతించాడు. అర్థం చేసుకుంటే మనకు చింతలు రావడానికి పరిస్థితులను ఎవరు అనుమతిస్తారండి? దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడు? చింతపడే పరిస్థితులను దేవుడు అనుమతించి వాటిలో మన చింతలను మన భారమును ఎవరి మీద వేయమని ఆశపడతాడు? దేవుని మీద వేయనట్లు ఆయన ఆశపడతాడు. అది మన చింతలు ఆయన మీద వేయడం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఆ చింతల నుండి మనము బయటకు రావడం అనేది చాలా సునాయాసంగా జరిగిపోతుంది. దట్స్ వై గాడ్ అలౌస్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్ సో దట్ ఇన్స్టెడ్ ఆఫ్ వరీయింగ్ విల్ కాస్ట్ అవర్ టెన్షన్స్ అండ్ వరీస్ అండ్ యాంగ్జైటీస్ ఆన్ ద లార్డ్. దేర్బై హీ మేక్స్ us as rock solid, unshaken. బండలాగా స్థిరముగా ఉన్నట్లు దేవుడు మన జీవితంలో కంగారు పడే పరిస్థితులు అనుమతిస్తాడు కావలసుకొనే. అది దేవుడే అనుమతిస్తాడు. కంగారు పడే పరిస్థితులు అనుమతించేది దేవుడే. నువ్వు చింతపడే పరిస్థితులు అనుమతించేది దేవుడే. కానీ నువ్వు చింతించకుండా ఆ చింతలన్నీ కూడా ఆయన మీద వేయాలని ఆశపడుతూ నీ భారం అంతా ఆయన మీద వేస్తే నిన్ను కదలకుండా స్థిరపరిచేది ఆయన బాధ్యత. పరిస్థితి అనుమతించేది ఆయనే, నిన్ను స్థిరపరచాలని ఆశపడేది ఆయనే. కానీ నువ్వు మధ్యలో చేయాల్సింది ఒకే ఒకటి, నీ భారం అంతా తీసి ఆయన మీద వేయాలంతే. జస్ట్ ఆఫ్లోడ్ యువర్ బర్డన్ ఆన్ టు ద లార్డ్, ఆఫ్లోడ్ యువర్ టెన్షన్స్ ఆన్ టు ద లార్డ్, offload your anxiety onto the Lord, offload your worries onto the Lord, for He is worrying about us. మన గురించి చింతించిన దేవుడు మనందరితో మరొకసారి నేరుగా సూటిగా మాట్లాడి ఏ చింతలైనా సరే ఒకసారి పేతురుని అడుగుదాం. సీమోన్ పేతురు, నీ జీవితంలో వ్యక్తిగతంగా చెప్పయ్యా, ఎలా నేర్చుకున్నావో చెప్పు, మా జీవితాలు కూడా అర్థం చేసుకుంటామంటే ఆయన చెప్పడం ఆరంభిస్తాడు. త్వరితగతిన దీన్ని ఒక్కొక్క తలంపును 5 సత్యాలు త్వరగా పరిగెరుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. నంబర్ 1, పేతురు జీవితంలో దేవుడు మొదటిగా కంగారు పడే పరిస్థితులు అనుమతించాడు. ఏంటి తెలుసా? మార్కు సువార్త 1వ అధ్యాయం 29-31 వచనాలు. పేతురు జీవితంలో ఇంకా అప్పటికి పరిచర్య ఆరంభ దశల్లో ఇంకా స్థిరపరచబడలేని సమయం అది. పేతురు ఆంద్రే అన్నదమ్ములు మనకు బాగా తెలుసు. అలాంటి వారి జీవితంలో ఆకస్మికంగా పేతురు యొక్క భార్య, బహుశా మన ప్రస్తుత దినాల్లో ఆలోచిస్తే పేతురు భార్య నుంచి అర్జెంటుగా ఫోన్ కాల్ వచ్చింది అనుకుందాం. ఏం ఫోన్ కాల్ తెలుసా అండి? అండి అర్జెంటుగా రండి. ఏమైపోయింది? పేతురు మాత్రం యేసు ప్రభువుతో వెళ్ళాలని ఆశపడుతున్నాడు. పేతురు ఆంధ్రాల అన్నదమ్ములు ఇద్దరు కలిసి యేసు ప్రభు వెంబడి వెళ్ళి పరిచర్య చేయాలని ఆశపడితే పేతురుకు వచ్చిన న్యూస్ ఏం తెలుసా? అర్జెంట్గా రండి పేతురు అర్జెంట్గా రండి అని. ఏమైపోయింది? మీ భార్య వాళ్ళ అమ్మ, అంటే మీ అత్తగారికి సిక్ అయింది, అత్తగారు చావు బ్రతుకుల్లో ఉంది, ఆమె హై ఫీవర్తో బాధపడుతుంది. ప్రస్తుత దినాలు అయితే మనం అంటాం, ఫీవరా, వాసన కూడా రావట్లేదా, ఇంకా అయిపోయింది, మా అత్తగారికి వచ్చిందంటే మా భార్యకు వచ్చిందంటే పిల్లలకి వచ్చి, ఇంకా మనకు టెన్షన్ అంతా స్టార్ట్ అవ్వదా అండి? ఇంట్లో ఆకస్మికంగా ఎవరికన్నా సిక్ అయ్యారని వార్త వింటే టెన్షన్ పడతారా, పడరా? నేను అస్సలు టెన్షన్ పడట్లేదంటే అర్థం ఏం తెలుసా? వాళ్ళు పోవాలని కోరుకుంటున్నారని ఒక రకంగా, లేదా ఆత్మీయంగా ఇంక ఉన్నత స్థాయికి వెళ్ళిపోయి ఎవరు పోయినా పర్లేదు ప్రభువా, నా చింతలని నీవి వేస్తున్నాను ప్రభు అన్న స్థాయికని వెళ్ళి ఉండాలి. బహుశా మీరు అనొచ్చు, ఓహో పేతురు అత్తగారు కాబట్టి పేతురు ఎందుకు టెన్షన్ పడతాడండి కదా, పోతే దరిద్రం పోయింది అనుకుంటారా? కాదండి, అలాంటి అల్లుడు కాదు. ఎందుకంటే కామన్ సెన్స్తో ఆలోచిస్తే పేతురు దేవుని పరిచయం చేయడానికి కొరకు ముందుకు వెళ్తున్న సమయంలో మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. వాళ్ళ భార్య, వాళ్ళ సొంత అమ్మ సిక్ అయితే భార్య నుంచి ప్రెషర్ ఉంటుందా, ఉండదా? ప్రేమ ఉన్నా లేకపోయినా భార్య వాళ్ళ అమ్మ కానీ సిక్ అయితే పట్టించుకోలేదంటే ఆ భర్త కంగారు కాస్త, బెంగ కాస్త, సమస్యలు కాస్త ముదిరిపోయి చివరికి ఏమవుతుందో అందరికీ తెలుసు. కొద్ది కూడా ఇసుమంత కూడా భారం లేదా నా తల్లి మీద, నన్ను కన్న తల్లికే ఈరోజు విలువ లేకపోతే నీ కుటుంబంలో నేనెందుకు ఉండాలి అని స్టార్ట్ అవుతుంది స్టోరీ. అక్కడ వెళ్ళిపోతాను, ఇంకా నాకు ఇక్కడ విలువ లేని ఈ ప్రాంతంలో నేనెందుకు త్యాగాలు చేసుకోవాలి? నాలాంటి దాన్ని దేవుడు, నా కన్న ఈ తల్లి నీకు పరిచయం చేస్తే ఈరోజు నా తల్లి చావు కోరుకుంటున్నావా? నా తల్లి అనారోగ్యంగా ఉంటే పట్టించుకోవా? నువ్వు దేవుడు అనుకుని తిరుగుతావా? కొద్ది కూడా నీకు కనీసం మనస్సాక్షి లేదా, ప్రేమ లేదా? ఇంకా స్టోరీ మొత్తం వరుసగా వర్షం కురుస్తుంది కదా. మరి మీరు చెప్పండి, టెన్షన్ ఏమో ఉంటుందా, ఉండదా అండి?
పేతురు నడుత అంటాడు, అమ్మో గుండె అయిపోయిందండి వార్త తినేసరికి, దేవుని సేవ చేయలేనేమో అని కంగారు పడుతున్నాను. వెంటనే ఈ వార్త దేవుని దగ్గరికి వచ్చింది. మార్కు సువార్త కూడా అధ్యాయం 29, 30, 31 వచనాలు. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతో యోహానుతోను సీమోను ఆంద్రేయ అనువారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. వెంటనే సమాచారం కన్వే చేశారు. 31 వచ్చిన అందరం కలిసి చదువుదాం. ఆయన ఆమె దగ్గరకు వచ్చి, గట్టి చదువుదామండి. 31. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను. ఎంతో కంగారు పడిన పేతురు జీవితంలో, అయ్యో మా అత్త పరిస్థితి ఏమైపోతుంది, తర్వాత ఏంటయ్యా, ఎలా హ్యాండిల్ చేయాలని కంగారు పడుతున్న పేతురికి ఒక్కసారి ఆ ఆలోచనలు తారాస్థాయికి వెళ్ళిపోయి, సిక్ అయిపోయింది, అనారోగ్యంగా ఉంది, ఏ డాక్టర్ దగ్గర తీసుకుపోవాలి, ఏంటో పరిస్థితి, చివరికి ఇది వైరల్ ఇన్ఫెక్షనా, ఇది ఇంకేమన్నా రోగమా, లేకపోతే దేని కొరకు వచ్చింది జ్వరము, అది స్ప్రెడ్ అయ్యేదా, భార్య కూడా అంటిందా, పిల్లలకంటిందా, ఇంకేమైంది, ఇవన్నీ ఆలోచనలు పాపము పేతురును కంగారు పెడుతుంటే యేసుప్రభు వారి దగ్గరికి వార్త వచ్చింది. వారు ఈ బర్డన్ అంతా యేసుప్రభు మీద వేసేసరికే ప్రభువారు వచ్చి తన చెయ్యి పట్టుకొని లేవనెత్తాడు. పేతురు అత్త జ్వరము వెంటనే వదిలిపోయిన తర్వాత ఆమె చేసిన మొదటి కార్యం ఏంటో చూడండి. ఈరోజు మనకు కూడా దేవుడు స్వస్థత ఇస్తాడు. ఇంట్లోనే కూర్చుంటాం, స్వస్థత ఇస్తాడు, నోరు తెరవం, స్వస్థత ఇస్తాడు, ప్రార్థన మనలో ఇస్తాం. కానీ దాని తర్వాత స్వస్థపడిన తర్వాత అసలు ఎప్పుడన్నా మనం ఈ మంచి పని చేశామా? చూడండి ఆమె ఏం చేస్తుంది. దైవజనులు యేసుప్రభు వారితో పాటు శిష్యులు దైవజనులు అందరూ వారి ఇంటికి వస్తే ఈమె స్వస్థత పొందిన వెంటనే ఏం చేస్తుంది చూడండి. అంతటా జ్వరము ఆమెను వదిలేను కనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను, పరిచర్య చేస్తుందట. మనమైతే అంటాం, కొద్దిగా ఇప్పుడే బాగా అవుతున్నాను కదా బ్రదర్, తర్వాత మీకు మంచిగా ఆతిథ్యం ఇస్తానులే అని యేసుప్రభుకి చెప్పేవాళ్ళం. కానీ ప్రభుకి స్తోత్రం, పేతురు అత్త జ్వరం గద్దించబడింది, వదిలింది, వెంటనే దేవుని సేవిస్తుంది, పరిచర్య చేస్తుంది, ప్రభుని కనపరుస్తూ ఉంది. ఎప్పుడైతే దేవుడు ఈ కార్యాన్ని చేశాడో, మొదటిగా ఏ చింతను దేవుడు పేతురు జీవితంలో అనుమతించాడు? మొదటి తలంపు ఏంటంటే ఆరోగ్యం గురించిన చింత, అనారోగ్యం, కుటుంబంలో అనారోగ్య పాలైన వారి గురించిన చింత. మొదటిగా ఇట్ ఈస్ అన్ యాంగ్జైటీ అబౌట్ హెల్త్, యాంగ్జైటీ అబౌట్ సిక్నెస్. ప్రియ సోదరుడు, ఈరోజు నీ కుటుంబ పరిస్థితిలో పలాని వారికి కోవిడ్ వచ్చిందేమో అని బాధపడుతూ కంగారు పడుతున్నావా? లేదా కోవిడ్ లాంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అని కంగారు పడుతున్నావా? నీ చింతలు నిన్ను బాధ పెడుతున్నాయా? అయ్యో పలాని ప్రాంతానికి వెళ్ళకపోయింటే బాగుండు, అనవసరంగా పోయి అంటించుకున్నట్టు అయింది అని ఎన్నో రకాల ఆలోచనలు నిన్ను బాధ పెడుతున్నాయా? ప్రభుంటున్న మాట, నీ చింత యావత్తు ఆయన మీద వేయం. ప్రభా నా చింతలను వేస్తున్నా నీ మీద. పేతురు నేర్చుకున్నాడు మొదటిగా ఆరోగ్య చింత. నన్ను కానీ బాధిస్తే తీసుకెళ్ళి స్వస్థపరిచే దేవుని మీద వేస్తా, ఎవరి అనారోగ్యమైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి ఆయన మీద వేస్తానని నేర్చుకున్నాడు. వెంటనే స్వస్థత పొందిన ఆ అత్తగారు పరిచర్య చేయడం ఆరంభించింది. రెండో మాట చూసుకుందాం. లూకాసు సువార్త 5వ అధ్యాయం 1 నుండి 11 వరకు రెండవ చింత ఈ పేతురు జీవితంలో జరిగిన సంఘటన. గెన్నెసరతు తీరము దగ్గర చేపలు పడుతూ ఉన్నాడు ఈ యొక్క పేతురు భక్తుడు. తన జీవితంలో తనకున్న ఆ వృత్తి, తన ప్రవృత్తి ఏంటి అంటే చేపలు పట్టే జాలరి, నిష్ణాతుడు. ఆయన చేపలు పడుతున్న ఈ యొక్క వృత్తిలో ఎప్పుడైతే గెన్నెసరెతు సరస్సు తీరమున ఆయన తన యొక్క నావను సిద్ధపరచుకొని ఉన్నాడు. ఆయన దోణె సిద్ధంగా ఉంది, ఆయన పక్కన ఇంకొక దోణి ఉంది. ఈ 2 దోణెలు ఉన్నాయి. అయితే ఆలోచించండి, దేవుడు ఎంతగా ప్రేమించాడు సీమోను పేతురుని అంటే, పరిచర్య చేస్తున్న యేసుక్రీస్తు వారు జనసంద్రం అయిపోయిన ప్రాంతంలో వారికి కనబడాలని ఈ 2 దోణెల్లో ఒక్క దోణె, ఆ దోణె ఎవరిది అంటే పేతురు యొక్క దోణె. అందరం కలిసి లూకాసు సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఆయన దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి, ఎంత ధన్యుడు కదండి. 2 బండ్లు ఉన్నాయి అక్కడ, ఆ బండి మీదకి వెళ్ళలేదు దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన. పేతురు సీమోను దోణె ఎక్కాడు దేవుడు, అంతే.
వాస్తవంగా ఆలోచిస్తే సీమోను ధోని ఎక్కక మునుపు మనమే సీమోను పరిస్థితులు ఉంటే ఏమంటాను తెలుసా అండి? అయ్యా నా చింతలు నీకు అర్థం కావట్లేదా? రాత్రంతా నా చింతలు ఏం తెలుసా? ఇన్కమ్ లేదు, రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా. ధోనిలో రాత్రంతా ప్రయాసపడి ముందే డీజిల్ కాస్ట్ పెరిగిపోయింది, 100 రూపాయలు దాటేసింది. ముందే మా పరిస్థితి అలా అతలాకుతలం అయిపోయింది. రాత్రి అంతా డీజిల్ ఖర్చు చేయడమే కాదు, సిక్ అయిపోయి రాత్రంతా ప్రయాసపడితే అస్సలు ఒక్క చేప దొరకలేదయ్యా. ఇది సరిపోతున్నట్లు కనీసం ఉదయకాలం అన్నా ఇప్పుడన్నా మేము ట్రై చేద్దాం అనుకుంటే ఇప్పుడు నీకు నా ధోని కావాల్సి వచ్చిందా? పక్కన ఉంది కదా ధోని, ఎక్కొచ్చు కదా అని అనేవాళ్ళం. అలా అనుంటే ఈ రెండవ చింత పేతురు జీవితంలో శాశ్వతంగా ఉండిపోయేది. ఏంటా చింత అండి? ఆర్థిక చింత. మొదటిది ఆరోగ్య చింత, రెండోది ఆర్థిక చింత. ఈరోజు కూర్చుంటే అంత ఆర్థిక చింతే. కూర్చొని నాకు అదెంత పడింది, ఇదెంత ఖర్చు, అక్కడెంత వస్తుంది, ఇక్కడెంత వస్తుంది, అయ్యో ప్రయాసపడినాను, దేంట్లో ఏం రిటర్న్స్ రావట్లేదు ప్రాపర్గా, నేను ఎందుకో మరి సరిగా నాకు ఆలోచన, నాకు ఎందుకో అండి ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తున్నా, అయ్యో రావట్లేదే, అయ్యో నాకు ఇన్కమ్ సరిపోవట్లేదే, అయ్యో శాలరీ సరిపోవట్లేదే. ఎప్పుడు ఇదే చింతలు. ఉద్యోగం ఉంటుందా పోతుందా, ఉద్యోగం సడన్గా పోతే నా పరిస్థితి ఏంటి, ఈఎంఐలు కట్టుకుంటానా లేదా, ఎన్ని రకాల టెన్షన్లో. ఇవన్నీ పక్కన పెడితే ఎలా డబ్బు సంపాదించాలా, రేపేమి తిందుమా, ఏమి కట్టుకుందుమా, ఇదే. ఇప్పుడు ఆయన పేతురు పరిస్థితి అలా ఉండుంటే వాస్తవంగా ఆ భాగ్యాన్ని కోల్పోయేవాడు. కానీ ప్రభు స్తోత్రం, యేసు ప్రభు వచ్చి నాకు ఈ ధోని కావాలి అంటే ఆ ధోనిలో యేసు ప్రభు పరిచర్య చేయబడ్డానికి సంతోషంగా ఇచ్చాడు. కానీ మనసులో ఆయన పరిస్థితిని దేవుడు ఎరిగినవాడు, బయట చెప్పుకోలేదు. రాత్రంతా ప్రయాసపడితే ఏమీ దొరకలేదనేది నోరు తెరిచి దేవుడు అడగక మునుపు, యేసుప్రభు అడగక మునుపు పేతురు ఎప్పుడు చెప్పుకోలేదండి. కానీ ప్రభు స్తోత్రం, ఆతిథ్యం ఇచ్చిన సీమోను పేతురు యొక్క ధోనిలో అది ఆతిథ్యపు ధోనిగా మిగిలిపోవడం యేసుప్రభుకి ఇష్టం లేదు. అది చింతలు పడుతున్న వ్యక్తిగా మిగిలిపోవడం యేసుప్రభుకి ఇష్టం లే. ఆ చింతాక్రాంతుడైన సీమోను పేతురు చరిత్రను మార్చి ఆతిథ్యం ఇచ్చిన ధోనే చివరికి ఆర్థికంగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని దేవుడు ఆశపడ్డాడు. అదే నెరవేర్చాడు. ఏం జరిగింది? లూకాసు వార్త 5వ అధ్యాయం అందరం కలిసి 4వ వచనం చదువుకున్నాం. ఆయన బోధించట చాలించిన తర్వాత నీవునో ధోనెనో లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, దేవుడు తనను గణపరచడానికి ఇష్టపడితే, మళ్ళొకసారి చెప్తున్న ఈ మాట, దేవుణ్ణి గణపరచడానికి, ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతకడానికి ఇష్టపడితే, పరిచర్యను గణపరచడానికి ఇష్టపడితే, ఆర్థికంగా కకృతి పడకుండా దేవా నేను నిన్ను గణపరుచుతాను, నీ పరిచయం గణపరుస్తానని సీమోను పేతురులాగా ఇష్టపడితే ఆటోమేటిక్గా మన ఆర్థిక స్థితిని దేవుడు పట్టించుకునేవాడే. అదే కదా జరిగింది. పేతురు అడగలేదండి. యేసుప్రభు అన్నాడు, లోతునకు నడిపించయ్యా, నీవు ధోనిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయండి అంటే అప్పుడు సీమోను పేతురు నోరు తెరిచి అంటున్నాడు 5వ వచనం, ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదయ్యా. ఇది మా పరిస్థితి. ఆలోచించండి. నోరు తెరిచి అడగాల్సిన పరిస్థితి కూడా రాని దేవుడు అనుమతించలేదు. కానీ మనసులో మాత్రం దేవుడు హృదయాలోచన ఎరిగినవాడు, హృదయాక్రందన ఎరిగినవాడు, హృదయపు భారం ఎరిగినవాడు. ఎందుకు మీ హృదయంలో కలవరపడుచున్నవని దేవుడు నోరు తెరిచి అడిగినవాడు. ఈరోజు నీ హృదయం బరువెక్కిపోయిందేమో ప్రియ సోదరి సోదరుడా. ఆలోచనలు భవిష్యత్ తారాస్థాయికి వెళ్ళిపోయి తట్టుకోలేని పరిస్థితులు ఈరోజు విచ్ఛిన్నమైపోయిన స్థితిలో ఉన్నావా ప్రియ సోదరి సోదరుడా? దేవుడు ఈ వాక్యాన్ని నీతోనే మాట్లాడుతున్నాడు. బయట చెప్పుకోలేక ఏంటో నా పరిస్థితి అయిపోయిందని బహు హృదయ విదారకమైన పరిస్థితిలో, నోరు తెరవని స్థితిలో, నోరు తెరిచి కూడా నేను అడుక్కోలేని స్థితిలో ఉన్నానన్న స్థితిలో ఉన్నావా? నోరు తెరిచి అడగాల్సిన అవసరం లేదు. దేవుని గణపరచడానికి ఇష్టపడితే, దేవుని ఆతిథ్యపరచడానికి ఇష్టపడితే ఆటోమేటిక్గా దేవుడిని ఆర్థిక పరిస్థితిని కూడా చూసుకోవడానికి కొరకు ముందుకు వచ్చాడు. ఇప్పుడు లోతును నడిపించన్నాడు. వారు అలాగూ చేసిన వెంటనే అంటున్నాడు చూడండి పేతురు, ఆయనను రాత్రంతా ప్రయత్నించాం, ఏం దొరకలేదు. ఇన్వెస్ట్మెంట్ 100%, రిజల్ట్ మాత్రం 0. ఖర్చు ఎంత అంటే 100 రెట్లు, లాభం ఎంత అంటే 0, శూన్యం. అలాంటి పరిస్థితులు అంటాడు, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఏమీ దొరకలేదు. ఆయనను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. నీ మాట వింటానయ్యా. ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడిన ఈ యొక్క పేతురు, సీమోను పేతురు, దేవుని పరిచర్య కొరకు తన యొక్క ధోని వాడబడ్డానికి ఇష్టపడిన సీమోను పేతురు ఇప్పుడు చివరికి దేవుని మాట వినడానికి విధేయత చూపించడానికి ఇష్టపడ్డాడు. అలా ఇష్టపడ్డప్పుడు ఆయన ఆలోచనలు ఎంతో చింతాక్రాంతుడైపోయి బరువెక్కిన ఆలోచనతో
కంగారు పడుతున్న ఈ యొక్క సీమోను పేతురు ఆలోచన దేవుడు అర్థం చేసుకున్నాడు. అయ్యా, నీ ఆరోగ్య స్థితిలో నీ చింతన రూపుమాపాను కదా, నీ భారం నా మీద వేసావు. అత్త అనారోగ్యంలో ఉన్నప్పుడు నీ చింతన నా మీద వేసావు కదా, స్వస్థపరిచాను. ఇప్పుడు నీ ఆర్థిక చింతన కూడా నా మీద వేయి. లోతునకు తీసుకెళ్ళన్నాడు. ఆ వ్యక్తి తీసుకెళ్ళాడు. చూడండి, రిజల్ట్ చూద్దాం అందరం కలిసి. 7వ వచనం, 6వ వచనం. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. ఎంత సమృద్ధి పొందారంటే 7వ వచనం చూడండి. వారు వేరొక దోణలను తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణలు మునుగునట్లు నింపిరి. ఆలోచించండి, ఆతిథ్యం ఇచ్చిన దోణె పక్కనున్న దోణె కూడా దీవెనకరంగా మార్చబడింది. పట్టజాలంతగా. అందుకొరకు ప్రభు అన్నాడు, నువ్వు ఇచ్చి నన్ను శోధించు, పట్టజాలంతగా నేను దీవిస్తాను. మలాకి 3:10 ప్రకారం దేవుడు అన్నమాట అదే కదా. ఆయన ఆతిథ్యం ఇవ్వడానికి ఆర్థికంగా చిరిగిపోయి ఆలోచనలతో మదన పడుతున్న సీమోను పేతురు ఆ దోణె ప్రభుకి నిస్సందేహంగా ఇచ్చాడు. ఆతిథ్యానికి ఇష్టపడ్డాడు, విధేయత చూపించడానికి ఇష్టపడ్డాడు. ఆయన మాట చెప్పినట్లు ఆ యొక్క దేవుని మాటకు తద్గుణంగా ఆయన స్పందించాడు. చివరికి 2 దోణెలు పిగిలిపోనంతగా కేకలు వేస్తూ అయ్యా అయ్యా వచ్చి హెల్ప్ చేయండి అంటే, ఏంటి హెల్ప్ చేయాలి, మునిగిపోతున్నారంటే, ఈ ఆశీర్వాదం తట్టుకోలేకపోతున్నాం అయ్యా, మా వల్ల కావట్లేదు, దయచేసి మీరు వచ్చి మాకు హెల్ప్ చేయండి అంటే 2 దోణెలు తన యొక్క స్నేహితులందరూ కూడా వచ్చి సహకరించడం ఆరంభించారు. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు ఆర్థికంగా చింతిస్తున్నావా? ఇంతటి స్థాయిలో దీవించబడిన సీమోను పేతురు ఆర్థిక చింత జీవితంలో ఇంకెప్పుడు నాకు అక్కర్లేదని తన ఆలోచన, తన మనసు చివరికి ఏం చేశాడు? 11వ వచనం చదువుదాం. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించి. నాకేం వద్దయ్యా ఇవేవి నాకొద్దు, అన్నీ విడిచిపెడతానయ్యా, నీతో వచ్చేస్తాను. ప్రియ సోదరి సోదరుడా, ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, చింతలన్నీ కూడా దేవుని మీద వేయడం ఇష్టపడ్డాడు. పట్టజాలను దీవించబడడం ఆరంభించిన తర్వాత, అయ్యా నేను ఇవన్నీ కూడా విడిచిపెట్టి నీ వెంబడి వచ్చేస్తానయ్యా. మొదటిగా ఆరోగ్య చింత దేవుని మీద వేసాడు. రెండవది ఆర్థిక చింత దేవుని మీద వేసాడు. మూడోది చూద్దాం, మనందరికీ చాలా ప్రాముఖ్యమైంది, కొన్నిసార్లు పట్టించుకోకపోయిండొచ్చు, పేతురు నడుదాం. మరి మూడో చింత ఏందయ్యా అంటే, ఆకస్మికంగా ఒత్తిడి చింత అంటే ప్రెషర్ అండి. సడన్గా ప్రెషర్ వస్తుంది జీవితంలో. అంతవరకు బాగున్నట్టు అనిపిస్తుంది, సడన్గా రూల్ ఏదో మారుతుంది. అదేంటండి 62 దాకా ఉంటుంది నాది యొక్క రిటైర్మెంట్ అంటే సడన్గా 60కి వేస్తారు. కొన్నిసార్లు 60 అంటే 58 అంటారు. కొన్నిసార్లు సడన్గా ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్ళిపోదామంటే గవర్నమెంట్ రూల్ మారిపోతుంది. రాత్రి సడన్గా డిమానిటైజేషన్ లాగా ఆకస్మికంగా కొన్ని మార్పులు వచ్చేస్తాయి. ఇలాంటిదే వచ్చింది. ఆకస్మికంగా పేతురు ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి. మీరు అనొచ్చు, ఐటీ దాడులు కూడా జరుగుతాయా పేతురు ఇంట్లో అంటే? ఆయనకు అది కూడా అనుభవం అండి. ఏం దాడులు జరిగాయి రండి చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 17 verse 24. ఆకస్మికంగా అధికారులు తన ఇంటి మీద పడేసరికి ఈయన భయపడిపోయారు. ఇదేంటండి, ఆఫీసర్లు మా ఇంటికి వస్తున్నారు, నేనేదో సేవ చేసుకునే వ్యక్తిని, నా మీద ఎందుకు వచ్చి పడ్డారండి అని భయపడ్డాడు పేతురు. భయపడేసరికి వాళ్ళు అడిగారు, కపెర్నౌంలో ఆ ఇల్లు ఉంది, ఆ ఇంటి మీద దాడి జరిగాయి. మత్తయి సువార్త 14:22లో మత్తయి సువార్త 17వ అధ్యాయం మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 17 verse 24, 17-24 చూస్తే, వారు కపెర్నౌమునకు వచ్చినప్పుడు 60 షెకెలు అను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ 60 షెకెలు చెల్లింపడా అని అడుగగా వచ్చాడు. ఇప్పుడు పేతురు టార్గెట్ కాదు, పేతురుతో ఉన్న తన యజమానుడైన యేసుప్రభు టార్గెట్. ఏంటి, కట్టడా, పన్ను చెల్లించడా, ట్యాక్స్ కట్టడా ఏంటి? ఎంత ట్యాక్స్ కట్టాలి? 60 షెకెలు కట్టాలి. యేసుప్రభు 60 షెకెలు కట్టాలంటే మరి పేతురు ఎంత కట్టాలి? పేతురుడు 60 షెకెలే కట్టాలి. 60 షెకెలు ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి కొరకు వచ్చారు. వాళ్ళు అడిగారు, ఏం బాబు సీమోను పేతురు, మీ బాస్ కట్టడా ఏంటి? నేను ఎంప్లాయ్మెంట్ పెట్టుకున్నాడు, బాగానే వెంబడి వెళ్తున్నావు, ట్యాక్స్ కట్టడా ఏంటి అనేసరికి నా కంగారు స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే పన్ను వసూలు చేసేవారు దుర్మార్గం, దౌష్టికత్వానికి పాల్పడేవారు. ఆకస్మిక కంగారు పడుతూ ఆలోచిస్తున్నాడు, ఏంటి ఇప్పుడు ఎలా కట్టాలి? పోయి విశ్వాసంతో బ్రతికే పేతురు వెళ్ళి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా ట్యాక్స్ కట్టాలి కదా ప్రభా, మరి ఏంటి పరిస్థితి, మన దగ్గర ఏం లేదు కదా అని నోరు తెరిచి విశ్వాసంతో ఉన్న వ్యక్తి అడగలేడు కదా. ఇప్పుడు చూడండి, మనసులో టెన్షన్లు పెట్టుకున్నాడు, బయట చెప్పుకోలేడు. కొన్నిసార్లు దైవజనుల పరిస్థితి ఇలా అవుతుంది, లోపల చాలా కంగారు ఉంటుంది, ఎలా వీటన్ని పరిస్థితి ఎలా అని, కానీ బయట చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆలోచిస్తున్నప్పుడు దేవుడు వచ్చి ఏమంటున్నాడు చూడండి, ఎంత అద్భుతమైన మాట చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం
అందరం కలిసి 25వ వచనం చదువుదాం. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునుపే, ఈ లైన్ బాగా ఇష్టం అండి నాకు, మాట్లాడక మునుపే నోరు తెరిచి, ప్రభా మన పరిస్థితి ఇలా అయిపోయింది, ట్యాక్స్ కట్టలేని పరిస్థితి ప్రభా, బ్యాంక్ అకౌంట్ చెక్ చేశాను ప్రభా, బ్యాగ్ అంతా పర్స్ అంతా చెక్ చేశాను ప్రభా, అసలు బీరువా తీసాను, అల్మరాది ఎక్కడ బైబిల్ కవర్ కూడా తిప్పాను ప్రభా, ఇన్ని చెప్పాల్సిన అవసరం రాలేదు. మరి దేవుడు ఏమంటున్నాడు? అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునుపే, నోరు తెరవక మునుపే, యేసు ప్రభు అంటున్న మాట, ఆ సంగతి ఎత్తి. హృదయాలోచన లేని దేవుడు. నువ్వు టెన్షన్ పడుతున్నావు, ఏ టెన్షన్ ఎందుకు పడుతున్నావు, ఎంత కట్టాలని ఆలోచిస్తున్నావు కూడా దేవుని తెలుసు. ఈఎంఐ టెన్షన్లు ఉంటాయి. ఇప్పుడు వాక్యం వింటున్నావు కానీ నెల అయిపోతుంది, ఇప్పుడు ఆగస్టు 1 వస్తుంది, అది పోయిపోయి ఆదివారం వస్తుంది, ఇంకా నీకు ఆలోచనలన్నీ స్టార్ట్ అయిపోయి. ఇప్పుడు ఈఎంఐ ఎలా కట్టాలి, వెహికల్ ఈఎంఐ ఉంది, హౌస్ ఈఎంఐ ఉంది, ఉద్యోగం హాఫ్ పేమెంట్ వేస్తున్నారు, ఇది సరిపోనట్లు, ఏమి టైం రా బాబు నాదని ఆలోచిస్తున్నావా? ఈ ఒత్తిడి చింతలతో ఈరోజు బాధపడుతున్నావా? దేవుడు జ్ఞాపకం చేస్తున్నమాట. అందరం కలిసి చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 25వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అంతలో యేసు అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోను నీకేమి తోచున్నది? ఏంటి నీ ఆలోచనలని బాగా డిస్టర్బ్ అవుతున్నట్టున్నావు కదా, ఏంటి నువ్వు? ఈరోజు ప్రభు వచ్చి అడిగాడు అనుకో, ఏంటి బాగా ఆలోచిస్తున్నావు, కంగారు పడుతున్నావు, ఏం సంగతి అంటే లిస్ట్ ఓపెన్ చేస్తే దేవునికి మనకేం తెలియదా అండి? ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి దేవుని తెలీదా? మొత్తం తెలుసు. హృదయాలోచనలు, అంతరేంద్రియములను ఆలోచన పుట్టక మునిపే ఎరిగిన దేవుడు ఏం తోస్తుంది కంటే వెంటనే దేవుడు చెప్తున్నాడు, ట్యాక్స్ ఎవరు కట్టాలి, ఎవరు కట్టకూడదు, అయినా సరే మనం కట్టుదాం, రండి కడదామన్నాడు. ఎలా కట్టాలి, ఎలా కట్టాలయ్యా? ఇప్పుడు ప్రొవిజన్ చెప్తున్నాడు. 27వ వచనం, 26, అతడు అన్యుల యొద్దనే కదా అని పేతురు జవాబిస్తే, అలాగైతే కుమారులు స్వతంత్రులే, ఆయనను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి, బాగా వినండి, సముద్రానికి వెళ్ళు, గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకేలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. నువ్వు నా గురించే కంగారు పడుతున్నావు కదా, వాళ్ళు వచ్చి ట్యాక్స్ నన్ను కట్టమన్నారు కదా, నా గురించే కాదయ్యా, నీ గురించి కూడా నేను ఆలోచిస్తున్నా. బయట చెప్పుకోవట్లేదు కానీ ప్రభువుని ట్యాక్స్ అడిగారంటే నెక్స్ట్ నన్నే కట్టాలి, నాకు సేవింగ్స్ లేదు, ఏం చేయాలని ఆలోచిస్తున్నావా? ఏం కంగారు పడకు, వెళ్ళు, ఈ యొక్క గాలం వేయి, చేప పడుతుంది. ఫస్ట్ చేప నోరు తెరిస్తే నోట్లో నీకు షెకెల్ ఉంటుంది, 1/2 షెకెలు నీకు, 1/2 షెకెలు నాకు, ట్యాక్స్ కట్టే క్లోజ్ చేసే. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే దీంట్లో ఒక అద్భుతమైన సత్యం దాగుంది. ఇప్పుడు దేవుని అక్కరే కాదు, దేవునితో పాటు ఉన్న పేతురు అక్కర కూడా దేవుడు తీర్చాడు. ఆయన నమ్మకంగా వెంబడించేవారు దేవుని అక్కరే కాదు, దేవునితో పాటు వెంబడించేవారి అక్కర కూడా దేవుడు తీరుస్తానని మొదటి సత్యం. అయితే రెండో సత్యం గమనించండి, దేవుడు మనం చింతన రూపుమాపడానికి కొరకు అందుకొరకు ఆలోచించి, ఇది తెలిస్తే ఎంత ధైర్యం తెలుసా? చాలాసార్లు చెప్పే ఉంటాను, బహుశా మరొకసారి చెప్పాలని ఆశపడుతున్నా. లైఫ్ టెంపుల్ స్టార్ట్ చేయక మునుపు ఒక్కసారి దేవుడు తను చూపించిన ఈ యొక్క విజన్ అంతా చూపించడం భయం అయింది. ఎలా కట్టాలండి, ఇంత ఖర్చుతో కూడింది, అది హైదరాబాద్ సెంటర్లో, ఇలాంటి పరిస్థితిలో ఇంత ఖర్చు, ప్రభా నా వల్ల కాదు, మా వల్ల కాదని చేతులు ఎత్తేసిన దేవుడు విజన్ చూపిస్తున్నప్పుడు, అప్పుడు దేవుడు ఏం మాట్లాడాడు తెలుసా? ప్రభా యోర్దాను దాటమంటున్నావు, నట్టెట్లు తీసుకెళ్ళి వదిలేస్తే మా పరిస్థితి ఏంటి ప్రభా, నీ మాట ఇదే చూపిస్తే తర్వాత మా వల్ల కాదు ప్రభా అని బాధపడుతూ కన్నీరు కారుస్తున్న సందర్భంలో దేవుడు ఆ 40 days ఫాస్టింగ్లో నాకు మాట్లాడిన మాట, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుకుందాం. డ్యూటరానమీ చాప్టర్ 10:14. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చదువుదాం. చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. భూమి ఆకాశమే కాదు, మహాకాశం కూడా నాదే, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఈ మాట అన్నప్పుడు మనకు అనిపిస్తుంది భూమి ఆకాశము అన్నీ వినడానికి చాలా టైటిల్ బాగుంది, భూమియు ఆకాశం మహాకాశం అంతా నాయే అంటే చెప్పడానికి బాగుంది, కానీ మా పరిస్థితి ఏంటి ప్రభా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా పేతురుతో దేవుడు మాట్లాడుతూ, నీ చింతలంతా ఇవే కదా, ఎలా ట్యాక్స్ కట్టాలి, ఏంటి దేవుని కట్టాలి, తర్వాత నా పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి, నోరు తెరిచి ఇవన్నీ అడిగే పరిస్థితి రాకుండా చూడండి, దేవుడు ఒకసారి ఆజ్ఞాపిస్తే, దిస్ ఈజ్ వేర్ ఈజ్ ద థ్రిల్ ఆఫ్ బీయింగ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని చేత నడిపించబడుతున్న ఒక ఆ మధుర అనుభూతి ఇదే. ఎంత మధురం తెలుసా అండి. ఏ తీరానికి వెళ్ళాలో చెప్పాడు, గాలం వేసినప్పుడు ఏ చేపను పట్టుకోవాలో చెప్పాడు. ఆ మొదటి చేపను పట్టుకోవాలంటే ఆలోచించండి, దాంట్లో ఈ యొక్క నాణెము, వెండి నాణెం ఉందంటే, షెకేల్ ఉందంటే ఎలా సాధ్యమవుతుంది? ఒక్కసారి స్టోరీ బ్యాక్గ్రౌండ్ వెళ్దామా? అంటే ఎవరో
ఎవరో తలమాసినోడు ఒక షెకెల్ పడేసుకోవాలి సముద్రంలో. ఓడలో ప్రయాణం అవుతున్నాడో దోణిలో ప్రయాణం అవుతున్నాడో పడేసుకోవాలి. మరి పడేసుకుంటే అది సముద్ర అగాధంలో పడకుండా కరెక్ట్ టైంలో, ఇప్పుడు సూపర్ మ్యాచ్లో సూపర్ క్యాచ్ లాగా, ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లో క్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ లాగా ఇప్పుడు ఎవరు వచ్చి పట్టుకున్నారో తెలుసా? ఈ చేపే వచ్చి పట్టుకోవాలి. చూడండి, దేవుని టైమింగ్లో చూడండి, కరెక్ట్ టైంకి వాడు పడేయాలి కింద. కరెక్ట్ టైంకి వాడు మిస్ అయ్యి పడేసుకోవాలి. వాడు పడేసుకుంది కూడా మనకు తెలియదు, లేదా తెలిసి కూడా పడేసుకుంటొచ్చు కూడా. పడిపోతున్నప్పుడు వాడు అయ్యో 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 సముద్రం పడిపోయిన లోపల నీళ్ళలో మునుగుతున్నప్పుడు డైరెక్ట్గా వచ్చి ఇప్పుడు ఏం చేస్తుందండి, ఈ చేప క్యాచ్ పట్టింది. ఇంకా జాంటీ రోడ్స్ ఇవ్వడం పనికిరారు, డైరెక్ట్గా వెళ్ళి క్యాచ్ చేసింది. క్యాచ్ చేసిన తర్వాత ఇంకొక హైలైట్ ఏంటంటే, నోట్లు వేసుకున్న వెంటనే నీళ్ళు దాటికి ఎక్కడ పోతుందండి, అది కడుపులోకి వెళ్ళాలి. మరి కడుపులోకి వెళ్ళిందా, నోట్లోనే ఆగిపోయిందా అంటే స్టోరీలో వాస్తవంగా దాని తర్వాత ఏం జరిగింది అనేది కొద్దిగా ఫిక్షన్ ఆలోచిస్తే అది కడుపులో పోకుండా అలాగే ఆపి పెట్టుకుండొచ్చు. ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2, లోపలికి వెళ్ళినా సరే ఇప్పుడు గాలం వేస్తున్నప్పుడు డైరెక్ట్గా లోపల నుంచి ఎక్కడ రావాలి, ఇప్పుడు అది నోట్లోకి రావాలి. నోట్లోకి వచ్చిన తర్వాత కూడా గాలం వేసినప్పుడు చూడండి నోరు ఓపెన్ అయిపోతుంది. ఆ నోరు ఓపెన్ అయిపోతున్నప్పుడు ఈ లోపల ఉన్న కాయిన్ బయట పడకుండా, బహుశా పేతురు అనుకుండొచ్చు, మనమైతే కొద్దిగా అధిక తెలివి వాడతాం కదండి, అయ్యో అయ్యో ఇప్పుడు దేవుడు గాలం వేసిన వెంటనే నోట్లో దొరుకుతుంది అన్నాడు కాబట్టి అది కింద పడకుండా పట్టుకునే ప్రయత్నం మన నీళ్ళలో పడేవాళ్ళం. పేతురు అంత కేర్లెస్ తిప్పినా సరే ఆ కాయిన్ లోపలనే ఉంది. నోరు ఓపెన్ చేస్తే డైరెక్ట్గా షెకేల్ ఉంది. ఎంత షెకేల్ అంటే సగము పేతురుకి సగము యేసు ప్రభుకి ఎగ్జాక్ట్గా ఎంత కట్టాలో అంత సెట్ రెడీ చేశాడు. ఇది కాదా మరి చింతలు దేవుని మీద వేస్తే మన చింత యావత్తు ఆయన భరించే దేవుడు. ఎంత గొప్ప ధైర్యం మనకు ఉండాలి కదా. విశ్వాంతరాలను ఆజ్ఞాపించిన దేవుడు, సముద్ర తరంగాలను శాసిస్తున్న దేవుడు, ఏ ఓడ ఎటు వెళ్ళాలో ఆజ్ఞాపించే దేవుడు, సముద్రంలో మార్గంలో వేసే దేవుడు, ఆ కాయిన్ ఎక్కడ పడాలో నిర్దేశించిన దేవుడు, ఎప్పుడు క్యాచ్ పట్టాలో సెట్ చేసిన దేవుడు, ఆ చాపెళ్ళి ఎప్పుడు దాన్ని మృంగాలో టైమింగ్ని సెట్ చేసిన దేవుడు, ఎంత పడేసుకోవాలో కూడా నిర్దేశించిన దేవుడు, ఎప్పుడు గాలం వేయాలో నిర్దేశించిన దేవుడు, నోరు తెరిస్తే ఎక్కడ దొరుకుతుందో చూపించిన దేవుడు, ఆ తీసుకెళ్ళి కట్టేదాకా చూసుకున్నాడు. అందుకొరకే ప్రభు అంటున్న మాట, పేతురు అంటాడు, ఇంత అనుభవించిన తర్వాత నో ప్రెషర్ కెన్ డిస్టర్బ్ మీ. ఐ డోంట్ నో వాట్ ప్రెషర్ ఇస్ బాదరింగ్ యూ టుడే. గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ స్ట్రైట్ అవే టు యువర్ హార్ట్. ఏ ఒత్తిళ్ళ చేత బెంగ పెట్టుకొని ఆలోచించి ఇంకా నా వల్ల కాదని కుప్పగూలిపోయే పరిస్థితికి వచ్చావా? దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. హీ ఈజ్ అవర్ గాడ్ హూ ప్రొవైడ్స్. నీ అక్కర తీర్చే దేవుడు, నీ బాధలిన దేవుడు, నీ అనారోగ్య స్థితి, నీ ఆర్థిక స్థితి, మూడోదిగా నీ ప్రతి ఒత్తిడిని ఎరిగిన దేవుడు. ఈరోజు ఒత్తిడి అంటే ఈఎంఐ నుంచి ఒత్తిడా, బాస్ నుంచి ఒత్తిడా, ప్రభుత్వం నుంచి ఒత్తిడా, పక్కింటోళ్ళ నుంచి ఒత్తిడా తెలియదు. బహుశా ఏ ఒత్తిడిలో ఉన్నావో దేవునికి మాత్రం తెలుసు. నీకు వెళ్తున్న పరిస్థితి ఎరిగిన దేవుడు. అందుకొరకే అవర్ గాడ్ ఇస్ అ గాడ్ హూ ప్రొవైడ్స్. ఎంత కావాలో, మనకెంత అవసరమో దేవుడు ఎరిగిన దేవుడు. మన ప్రతి అక్కర క్రీస్తు యొక్క మహిమైశ్వర్యంలో నుండి తీర్చడానికి సమర్థుడు అని నమ్మగలవా? నమ్మితే మాత్రం చింతపడవు, నిశ్చింతగా తీసుకెళ్ళి ప్రభు మీద వేస్తాం. అంత ధైర్యాన్ని దేవుడు ఈరోజు నూరిపోయాలనే ఈ వాక్యాన్ని మరొకసారి విడుదల చేస్తున్నాడు. 4వది చూసుకుందాం. ఇప్పుడు ఈ ఒత్తిళ్ల చింత నుండి కొద్దిగా కాలము దాటే లోపల మత్తయి సువార్త 14వ అధ్యాయం, ఇప్పుడు యేసు ప్రభువు బలవంతం చేసి దోనెక్కించి అద్దరికి పోమని చెప్పాడు. పోయేసరికి తుఫాను స్టార్ట్ అయింది. ఎంత భయంకరమైన తుఫాన్ అండి. చివరికి భయపడిపోతున్న పరిస్థితి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుండి మనం చూస్తే కంగారు పడడం ఆరంభించారు. యేసుప్రభే పంపించాడు. ఆ ఒత్తిడిని అనుమతించింది యేసుప్రభే, తుఫాన్ అనుమతించింది యేసుప్రభే, బలవంతం చేసింది యేసుప్రభే, జనసమను పంపివేసిన తర్వాత యేసుప్రభు బయలుదేరి వస్తూ ఉన్నాడు. సముద్రం మీద రాత్రి 4 జామున యేసుప్రభు నడుస్తూ వస్తే వీరు ఆయన చూసి భయపడిపోయి భూతం అనుకున్నారు. యేసుప్రభు అన్నాడు, నేనే, ధైర్యం తెచ్చుకోండి, భయపడొద్దు అంటే వెంటనే సీమోన్ పేతురు ఇప్పుడు ఏం భయం అండి? ఆ భయాల్లో యేసుప్రభుని అపార్థం చేసుకొని భయపడడం ఒకటైతే, మునిపోతామని భయపడి ఇంకోటైతే, ఇలాంటి తుఫాన్లో చాలా రకాల సంఘటనలు జరిగిపోతాయి. నీ జీవితంలో తుఫాను వస్తే ఫస్ట్ ఏం అవుతుందో తెలుసా? యేసుప్రభుని దేవుణ్ణి భూతం అనుకుంటావు, దేవుణ్ణి అపార్థం చేసుకుంటావు. అలాంటి పరిస్థితుల్లో నేనే భయపడదని చెప్పిన తర్వాత ఇప్పుడు పేతురు జీవితంలో దేవుడు ఒక సువర్ణ అవకాశం ఇస్తున్నాడు. ఈ తుఫాన్లో నువ్వు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడితే, సముద్రం మీద నడవడానికి ఇష్టపడితే
అద్భుతమైన అనుభూతిని నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడన్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు. పేతురు ఛాన్స్ వెంటనే తీసుకున్నాడు. ప్రభా నీవే అయితే ఆజ్ఞాపించు సముద్రం నడవడానికండి, రా అన్నాడు. ఈ నడవడం ఆరంభించాడు. మొట్టమొదటిగా గురుత్వాకర్షణ శక్తిని గెలిచిన మొట్టమొదటి వ్యక్తిగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితం అవడమే కాదు, ఆ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. సముద్రం మీద నడవడం ఆరంభించాడు. దేవుణ్ణి ఆరాధికునిగా దోణిలోకి ఎక్కిన వారందరూ కూడా దేవుని ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. కనుక తుఫాన్లు వచ్చినా సరే భయపడని, సమస్యల మధ్యలో కూడా చింతను దేవుని మీద వేయడం నేర్చుకున్నాడు. దేవుడు నేర్పించాడు. తుఫాన్ అనుమతించాడు, సమస్యను అనుమతించాడు, సమస్యలు ఈయన ఒత్తిడిని పడినట్లు అనుమతించి ఆ చింతను తీసుకెళ్లి దేవుని మీద వేసి నిశ్చింతగా ప్రభుని ఆరాధించడానికి కొరకు సిద్ధపరిచాడు. ఆఖరిగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే తన యేసు వారు ఇంకా కలవరిశిలకు అప్పగించబడడానికి కొన్ని నిమిషాల ముందు, కొన్ని గంటల ముందు మనందరికీ బాగా సుపరిచితం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి చేతులకు బేడీలు వేయడానికి ప్రధాన యాజకుని యొక్క దాసులు వచ్చారో, ఆ దాసుల్లో ఒకడు మల్కు అనే ఆ పనివాడు యేసుప్రభు చేతికి బేడీలు వేయడం ఆరంభించాడు. చాలాసార్లు ఆలోచించండి, మనం టెన్షన్లో ఏం చేస్తాం మనకు తెలియదు. కొన్నిసార్లు ఎమోషనల్గా పొరపాట్లు చేస్తాం కదా, తప్పుడు తీర్మానాలు చేస్తాం కదా. తర్వాత అంటాం, అయ్యో ఆలోచనలు చేయకపోయింటే బాగుండండి, అయ్యో ఆ పొరపాటు చేయకపోయింటే బాగుండు అని అనిపిస్తుంది తర్వాత కదా. చింతపడిపోయి అయ్యో తప్పు చేసేసాను అనే పరిస్థితి చివరికి పేతురు జీవితంలో వచ్చేసింది. ఆ ఎమోషనల్ మూమెంట్లో కత్తి తీసుకున్నాడు. రోషం ఎక్కువ తీసుకున్నాడు. నా ప్రభు మీద చేయేస్తావు, ఎంత ధైర్యం రా నీకు అని చెప్పి తీసుకెళ్ళి చెవు నరికేశాడు. కొన్నిసార్లు మనం కూడా రోషం ఎక్కువైతే ఏం చేస్తామో తెలియదు. తర్వాత బాధపడతాం, అయ్యో చేయాల్సింది లేకుండే, ఆయన యేసు అంటే నాకు ప్రేమే కదా, ఆయన ప్రేమ అయినా సరే నరహంతకుండా అవుతానా, ఆయన కత్తి పట్టుకున్నవాడు కత్తితో పోతాను, యేసు ఎట్లా అంటాడు, అయ్యో ఏంటి, ఇంకా అన్ని రకాల ఆలోచనలు వచ్చి చింత అది కాదండి, దాన్ని రిగ్రెట్ అంటారు. ఆ చింత ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే ఎమోషనల్ పెయిన్ అయిపోతుంది, బరువెక్కిపోతుంది, జీవితం మీద విరక్తి వస్తుంది, అసహ్యం వస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. అబ్బా ఇంకెందుకు చేశానండి, నేను అలా చేయకుంటే బాగుండు అనిపించిందా నీకు కూడా అనిపిస్తుంది, అబ్బా ఆ టైంలో అలా చెయ్యకపోయి ఉంటే బాగుండు అని ఏదైతే అనిపిస్తుందో ఆ చింత తింటూ ఉందా, నిన్ను ఎముకలు తినేస్తున్న పరిస్థితి వచ్చిందా? పేతురుకి అలాంటి పరిస్థితి వస్తే కూడా దేవుడు అర్థం చేసుకొని, పేతురు నీ బాధ నాకు అర్థమైందిలే అని చెప్పి లూకాసు వార్త 22వ అధ్యాయం 50-51 వచనాలు చూస్తే 51 వచనం చూస్తాం. యేసు ప్రభు ఈయన పరిస్థితి చూశాడు. ఆ తెగిపోయిన పొరపాటు జరిగింది. 52వ వచనం చూడండి. మల్కు చెవిని తెగ నరికాడు పేతురు. అయితే యేసు ఈ మట్టుకు 51 లూక్ 22:51 51 అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికాను. మరి తెగ నరికినప్పుడు ఏం చేశాడు? వెంటనే యేసు ప్రభు చేయి తీసుకొని ఆ ముట్టగా యేసు ఈ మట్టుకు తాళడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశాడు. చెవి ముట్టి ఏం చేశాడండి? బాగు చేశాడు. జరిగిన పొరపాటును ఏం చేశాడు? దేవుడు బాగు చేశాడు. చాలామంది ఇక్కడ కూర్చొని నా జీవితం అలా తప్పు చేయకపోయింటే బాగుండు అని బాధపడుతున్నావా? నీ పొరపాటు గురించిన చింతలు, తప్పు చేసావన్న చింత నిన్ను కలవరపెడుతుందా? దాన్ని కూడా అండూ చేసి దాన్ని కూడా బాగు చేయడానికి ఇష్టపడే దేవుడు నీ చింతల గురించి ఆయన మీద ఇవ్వడానికి ఇష్టపడితే, ప్రభువా పొరపాటు జరిగిపోయిందని ప్రభు దగ్గర చేతులెత్తేస్తే ప్రభు ఆ చింతను కూడా బాగు చేసి చెవుని ఏం చేశాడు? ముట్టి స్వస్థపరిచాడు. పొరపాటును కూడా తిరిగి రాసే దేవుడు. నీ జీవితంలో జరిగిన అన్యాయాన్ని లేదా నీ జీవితంలో జరిగిన పొరపాటుని కూడా తిరిగి సువర్ణాక్షరాలతో ఆయన అందంగా చెక్కే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. చింతపడుతున్న ప్రియ సోదరి సోదరుడా, దాన్ని కూడా దేవుడు ఆయన మహిమ కొరకు దాన్ని కూడా నీ పొరపాటును బాగు చేసి నీ చింతలను దేవుడు ఈరోజు ఆయన మీద వేయడానికి ఇష్టపడితే ఆయన నీ గురించి చింతిస్తున్నాడన్న సత్యాన్ని మరొకసారి దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు ఈ స్థాయికి వచ్చేసాడు, దేవుని మీద భారం అంతా వేశాడు. వాట్ ఏ ఎంకరేజ్మెంట్ ఇట్ ఈస్ when you are worried about what has happened in the past. Today you are sitting straight before the TV and you are scared to think about your past. గతంలో జరిగిన దాని నుంచి ఆలోచన వస్తే భయపడిపోతున్నావు, అలా జరగకపోయింటే బాగుందని బాధపడుతున్నావు. దాన్ని కూడా తుడిచి నూతన శకాన్ని దేవుడు మార్చే సమర్థుడు నీ చింతలు ఆయన మీదే. పేతురు పొరపాటుని కూడా దేవుడు మలుచుకొని తుడిచేసి ఆ గాయాన్ని కూడా దేవుడు మానిపిన దేవుడు కాదా? వాస్తవంగా నరహంతకుడు మిగిలిపోవాలి పేతురు. చెవు హత్య, మర్డర్ అటెంప్ట్ కింద అరెస్ట్ అయ్యి లోపల పోవాలి. చెవు తీసి పెట్టేశాడు, తిరిగి ఏం జరిగినట్టు చేసేసాడు. అలా చేయగలడా దేవుడు? చేయగలడండి. నీ చింత యావత్ ఆయన మీద వేయి,
త్రో ఆల్ యువర్ బర్డెన్స్ ఆన్ హిమ్. ఈరోజు ఏం బాధపడుతున్నావో బహుశా బయట చెప్పుకోలేక మదన పడుతున్నావా? త్రో యువర్ బర్డెన్స్ ఆన్ ద లార్డ్. తిరిగి దేవుడు దాన్ని అద్భుతంగా చెక్కేదానికి ఇష్టపడే దేవుడు. గాడ్ లవ్స్ టు కన్వర్ట్ యువర్ మిస్టేక్ ఇంటూ హిస్ గ్లోరీ. ఆయన మహిమగా నీ పొరపాటు కూడా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ చింతలు ఆయన మీద వేయి, లేదా అపవాదిని బతకనీయడు. ఊరికే బాధ పెడుతున్నట్లయితే, అయ్యా నా బాధలన్నీ కూడా నీ మీద వేస్తున్నాను అయ్యా, జరిగిన పొరపాటు కూడా దయచేసి చక్కదిద్దే దేవుడవు కదా, ప్రభు మీద నీ భారాన్ని వేస్తే. ఇలా నేర్చుకున్న వ్యక్తి ఈ 5 అంతలుగా తాకబడ్డాడు. వెంటనే ఏం చేశాడండి? యేసు ప్రభు ఆరోహణమైపోయాడు. ఆరోహణమైనప్పుడు చూడండి, చెక్కుకున్న దేవుడు 5 రకాలుగా ఆయన ఒక్కొక్క ప్రాంతంలో చింతలన్నీ ఆయన మీద వేయడం, చింతలు దేవుడు అనుమతించడం, ఈయన చింతలు తీసి దేవుని మీద వేయడం, ఆ చింతలు ఆయన చింతించున్న దేవుడు అన్నిటిని బాగు చేయడం. ఇంకా చివరికి ఏ స్థాయికి వచ్చేసాడంటే చూడండి, అపోస్తల కార్యం 12వ అధ్యాయం. హేరోదు యాకోబుని, అంటే ఆ యొక్క శిష్యుల్లో సన్నిహితంగా ఉన్న శిష్యుల్లో పేతురు, యాంద్రయ, యాకోబులు కలిసి ఉంటారు. ఆ యాకోబు తల తెగ నరికేస్తే యూదులందరూ హ్యాపీ అయ్యారు అని తెలుసుకున్నప్పుడు పేతురును కూడా తెగ నరికి చంపేద్దాం అనుకొని తలను శిరచ్ఛేదనం చేద్దామని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైలు వేశారు. వేస్తే ఇప్పుడు యేసు ప్రభు లేడండి, యేసు ప్రభు లేడు. కానీ ఈయన చింతలన్నీ ఆయన మీద వేయడం ఆల్రెడీ ఏం చేశాడు? నేర్చుకున్నాడు. ఎలా అయిపోయాడు? కథలని బండలాగా అయిపోయాడు. చూడండి, అపోస్తల 12వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం, ఆరాధనలోకి వెళ్ళిపోదాం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 12 verse 6. లెట్స్ రీడ్ ఆల్ టుగెదర్ అండ్ లెట్స్ వర్షిప్ ద లార్డ్ హార్ట్ఫుల్లీ. మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధిస్తాం. లూకాస్ అపోస్తల కార్యం 12వ అధ్యాయం 6వ వచనం. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలు బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను, మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాలలో కాచుకొనిచుండు. మరుసటి రోజు తీసుకెళ్ళి ఉదయకాలం సూర్యోదయం చూస్తారని గ్యారెంటీ లేదు. తీసుకెళ్ళి ఆ రాత్రి తీసుకెళ్ళి లోపలేశారు. ఉదయకాలం శిరఛేదం చేయబోతే అలాంటి మార్నింగ్ లాస్ట్ డే ఆఖరి దిన ఉదయకాలం కుటుంబం ఏమవుతుందో, ఇల్లు ఏమవుతుందో, భవిష్యత్తు ఏంటో, సంఘ పరిస్థితి ఏంటో ఏమి కూడా ఆలోచించాల్సిన చింతలన్నీ ఈయన మీద ఉంటే ఆయన నిశ్చింతగా ఏం చేస్తున్నాండి? హాయిగా ఏం చేస్తున్నంట? నిద్రపోతున్నాడంట. ఎలా సాధ్యమవుతుందండి? హౌ కెన్ దిస్ బి పాసిబుల్? పేతురు ఒకటే ఆన్సర్ అంటాడు, ఆయన మీ గురించి చింతించుచున్నాడు గనుక మీ చింతలు యావత్తు ఆయన మీద వేయండి. నేను చేసింది అదేయ్యా. ఆ రాత్రి 5 రకాలుగా దేవుడు నన్ను 5 ప్రాంతాల చింతలు నేర్పించాడు. రాయిగా, బండరాయిగా స్థిరంగా పెట్టాడు. ఇంకా తీసుకెళ్ళిన చింతలన్నీ ఆయన మీద వేసేస్తానని ప్రభు మీద భారమని తీశాడు. నిశ్చింతగా ప్రభుని ఏం చేశాడు? ఆరాధిస్తున్నాడు. ఈరోజు మనం కూడా ప్రభుని ఆరాధిస్తామా? నీ చింత యావత్తు దేవుని వేయడానికి ఇష్టమా? ఓ నా ప్రాణమా ఏల కృంగి ఉన్నావు,